సెక్యులరిజం పేరుతో హిందువుల మీద దాడి జరుగుతూనే ఉంది. అందరి విషయంలోని సెక్యులరిజం ఉంటుంది, కానీ హిందువుల విషయానికి వచ్చేసరికి వారి హక్కులను కూడా కాలరాయడమే భారతదేశంలో సెక్యులరిజం. అయితే ఈ సెక్యులరిజం కోసం మన సాంప్రదాయంలోని మన మతంలో ఉండే స్తోత్రాలను కూడా దొంగలించారు అనే విషయం మీకు తెలుసా? ఉదాహరణగా తీసుకుంటే రఘుపతి రాఘవ రాజారాం పతీత పావన సీతారాం, దాని తర్వాత రెండిట్లో ఏం చేశారు, ఈశ్వర్ అల్లా తేరే నామ్ అని తీసుకొచ్చి మన రాముణ్ణి స్తుతిస్తూ పాడిన పాటను కూడా సెక్యులర్గా మార్చి అల్లాని అందులోకి తీసుకొచ్చారు. అలాగే నిన్న పార్లమెంట్లో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడినట్టు వందే మాతరం అనే గీతం సాక్షాత్తు దుర్గా అమ్మవారిని స్తుతిస్తూ పాడిన రాసిన గీతమైతే అందులో మొదటి 2 చరణాలని మాత్రమే తీసుకుని దాన్ని దేశానంతటికి ఉపయోగపడుతుందని చెప్పి దాన్ని సెక్యులర్ వాదుల కోసం దాన్ని కూడా మన స్తోత్రాల నుంచే దొంగలించారు. ఏవైతే దుర్గాదేవిని స్తుతిస్తూ పాడిన చరణాలు ఉన్నాయో వాటిని అన్నింటినీ తొలగించి ఈ 2 మాత్రమే జాతీయ గీతంగా అంగీకరించారు. ఎందుకంటే ఇక్కడ కూడా ఓట్ల కోసం వేరే వాళ్ళు బాధపడకూడదు అనే దీనికోసం. ఆలోచించండి ఎన్ని రకాలుగా హిందువుల మీద దాడులు జరిగాయో జరుగుతున్నాయో.